వెల్కమ్ టు 144 టీవీ ఇంటి వంట కార్యక్రమం. ఈరోజు మన ఛానల్లో ఉన్నారు ఒక గెస్ట్. వీరి పేరేంటో మరి వీరు ఏం స్పెషల్ చేయబోతున్నారో ఒకసారి వారి నోట్నే తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. వెల్కమ్ టు 144 టీవీ. థ్యాంక్ యూ. మీరు మీ పేరు? నా పేరు అర్చన. ఓకే, ఏం స్పెషల్ చేయబోతున్నారు ఈరోజు? నేను సేమియా పకోడీ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. సో ఇది యాక్చువల్గా ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ లాగా వాళ్ళు చాలా ఇష్టపడతారు. ఓకే, సేమియా అనగానే జనరల్గా మనందరికైతే స్వీటే గుర్తొస్తుంది, లేదా అంటే బాంబేనో ఉప్మా అని చెప్తారు. కానీ ఇక్కడ వెరైటీగా పకోడీ అంటున్నారు. మరి ఎలా చేస్తారో ఏంటో చూసేద్దాం. ఒకసారి దీనికి కావాల్సినటువంటి పదార్థాలు అవి చెప్తారా మాకు? దీనికి సన్నగా తరుక్కున్న ఆలు, తర్వాత సేమియాని బాయిల్ చేసుకోవాలి. ఓకే. తర్వాత శనగపిండి కొంచెం, పచ్చిమిర్చి ముద్ద, ఎర్రకారం, జీలకర్ర, సాల్ట్, తర్వాత పసుపు, కొత్తిమీర, ఇవన్నీ యూజ్ చేయాలి. మొదటగా చిన్న బౌల్లో కొంచెం వాటర్ తీసుకోవాలి, హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకొని దాంట్లో అది కొంచెం నీళ్లు గోరువెచ్చగా కాగానే మనం ఈ బౌల్స్ వాటర్ని ఇలా మసలించాలంటారు. వాటర్ని గోరువెచ్చగా చేసుకోవాలి. మరి ఎక్కువ హాట్ వాటర్లో ఈ కప్ సేమియాని కప్ వేయాలి. ఓకే. వేసి ఆ తర్వాత వెంటనే జస్ట్ ఒకసారి ఇలా కలిపేసి తీసేయాలి. ఎక్కువ ముద్దగా చేయొద్దు దాన్ని. ఓకే. ఇలా జల్లిగంటతో తీసేయాలి. జస్ట్ గోరువెచ్చటి నీళ్ళల్లో జస్ట్ సేమియా వేసి దాన్ని వెంటనే తీసేయాలి. ఓకే. ఎక్కువసేపు ఉంచితే అది మెత్తగా అయిపోతుంది సేమియా. ఓకే. దాన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. అర్చన గారు, మీరు ఏం చేస్తుంటారు? నేను ప్రీ స్కూల్ రన్ చేస్తానండి. హస్తనాపూర్లో ఉంది స్కూల్, లిటిల్ విల్లే ప్రీ స్కూల్ అని. సో దాన్ని రన్ చేస్తాను. ఓకే. ఎలా ఉంది అంటే ఇప్పుడు ఆఫ్టర్ కోవిడ్ కొంచెం ప్రాబ్లం ఫేస్ చేశారు కదా అన్ని స్కూల్స్ కూడా. సో మీరు? లేదండి, అంటే కోవిడ్కి ఒక 3 years బ్యాక్ నేను పెట్టాను స్కూలు. తర్వాత కోవిడ్లో కూడా చిన్నపిల్లలకైనా నేను ఎల్కేజీ యూకేజీ వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ రన్ చేశాను. నాకు బాగానే వర్కౌట్ అయింది, ఏం ప్రాబ్లం కాలేదు. ఇప్పుడు 6 years అయింది నేను చేయబట్టి, నాకేం ప్రాబ్లం లేదు. ఓకే, నైస్. వాటర్ బాస్ ఇప్పుడు ఇలా సేమియా విడివిడిగా ఉండాలి మనకి పకోడీకి, లేకపోతే పకోడీ బజ్జీలాగా వస్తుంది అనమాట. ఓకే. సో కాబట్టి ఇది విడివిడిగానే ఉండాలి మనకి, అందుకని తొందరగా తీసేస్తాం అనమాట. అసలు మీకు స్కూల్ పెట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందండి? నేను దాదాపుగా ఇంటర్మీడియట్లో ఉన్నప్పటి నుంచి నాకు స్కూల్ రన్ చేయాలని ఒక ఆలోచన. ఓకే. నాకు అప్పుడే నాటుకుంది నా మైండ్లో, నేను చేయాలి, ఒక స్కూల్ రన్ చేయాలి. యాక్చువల్గా హై స్కూల్ రన్ చేయాలని ఉండే, కానీ ఫస్ట్ స్టార్టింగే మనం అలా పెట్టకుండా ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవాలని చెప్పి నేను ప్రీ స్కూల్ పెట్టాను. ఓకే. సో ఇప్పుడు 6 years అయింది. సో నెక్స్ట్ ఇయర్ వరకు పక్కాగా ప్లాన్ చేస్తున్నాను. 5th class వరకు ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసుకుందామని. సో మీ హస్బెండ్ సపోర్ట్ వల్ల మీరు ఇట్లా చేశారంటారా? అంతే, హస్బెండ్ సపోర్ట్ ఇవ్వకపోతే కష్టం. ఓకే. ఆయన ఫైనాన్షియల్ కూడా ఆయన హెల్ప్ చేస్తారు కాబట్టి ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేసుకున్నాను. స్టాప్ చేయొద్దు. ఓకే. ఇది చల్లారాక దీన్ని పొడి పొడిగా చేసేసుకోవాలా మొత్తం? ఇది మొత్తం పొడి పొడిగా ఇలా ఉండాలి. ఓకే. ఇప్పుడు చేయనా? చెప్పండి మీరు. ఓకే. తర్వాత దాంట్లో సన్నగా తరుక్కున్న ఆలు ఉంది కదా, దాన్ని కలుపుకోవాలి. ఓకే. తర్వాత దీంట్లోనే కొంచెం శనగపిండి, ఎక్కువ వేయద్దు ఎందుకంటే బజ్జీలాగా వచ్చేస్తాయి ఎక్కువ వేస్తే. ఓకే. జస్ట్ లైట్గా వేసుకోవాలి. తర్వాత కారం ఏంటంటే మన పిల్లలు ఎలా తింటారో వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి అలా వేసుకోండి. సో తర్వాత పసుపు, జీలకర్ర వేసుకుంటే కొంచెం పకోడీ కాబట్టి అరుగుతుంది, అందుకని జీలకర్ర వాడతాను. సో టీచర్ కాబట్టి హెల్తీ కూడా చూస్తున్నారు. సో తర్వాత ఈ మన పచ్చిమిర్చి ముద్ద చేసుకుంటాం కదా, అది వేసుకోవాలి కొంచెం. అంటే ఎర్రకారం వాడాలి, పచ్చికారం కూడా వాడాలి. ఓకే. సో తర్వాత కొత్తిమీర, ఈ సన్నగా తరిగి కడుక్కొని పెట్టుకున్నాను కొత్తిమీర. ఓకే. సో అది వేయాలి. తర్వాత వాటర్ వేయకుండా ఫస్ట్ దీన్ని మొత్తం
దగ్గరికి కలుపుకోవాలి. సో ఇది కలుపుకొని అంత లోపల మనం బాణలి పెట్టుకుందాము. ఓకే, ఆయిల్ కోసం పెట్టేయమంటారా? బాణలి పెట్టేసుకుంటే నార్మల్ టెంపరేచర్లో పోయింది మీరే చేయాలి. సో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. మీ సార్ ఏం చేస్తుంటారండి? తను సాఫ్ట్వేర్ ఇంజనీర్. మీకు ఎంతమంది కిడ్స్? నాకు 2 బాబులు. ఓకే, పెద్దవాడు మెడిసిన్ చదువుతున్నాడు, మెడిసిన్ ఫస్ట్ ఇయర్. తర్వాత చిన్నవాడేమో 9th క్లాస్ చదువుతున్నాడు. ఓకే, ఎలా ఉంటాయి వాళ్ళ చదువులు అంతా? 2 ఫాస్ట్గానే ఉంటారు, టాపర్స్. అంటే ఎట్లా మేనేజ్ చేస్తారని మీరు? స్కూల్ మెయింటైన్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. సో ఎట్లా హ్యాండిల్ చేస్తారు? 2 చేయొచ్చండి, అదేం ప్రాబ్లం లేదు. మన మైండ్కి అనుకుంటే చేయొచ్చు. ఓకే, మనం చేయాలి అనుకుంటే చేయొచ్చు. ఆడవాళ్ళకి అదేం కష్టం కాదు. ఓకే, ఆడవాళ్ళని ఏదైనా చేయగలుగుతాం. మనకున్న ఓపిక ఎవరికి ఉండదు ఇంకా. ఓకే, చేయొచ్చు. సో అన్నీ మార్నింగ్ అన్నీ చేసేసుకొని వెళ్ళిపోతారు స్కూల్కి? మార్నింగ్ పిల్లల్ని పంపించి నేను వెళ్తాను. ఓకే, యాక్చువల్గా ప్రీ స్కూల్కి పెట్టడానికి కారణమే పిల్లల్ని కూడా నేను చూసుకోవాలి. అంటే పిల్లలకి టైం దొరుకుతుంది నాకు. ఈవినింగ్ నేను 3:30 వరకు వచ్చేస్తాను ఇంటికి. సో మళ్ళీ పిల్లలు వచ్చే వరకు వచ్చి వాళ్ళకి స్నాక్స్ చేసి పెట్టడం. సో మళ్ళీ మా చిన్నవాడిని ఆర్చరీకి తీసుకెళ్తాను. ఈవినింగ్ నేనే తీసుకెళ్తాను అవన్నీ. సో మీ చిన్న బాబు ఆర్చరీ చేస్తాడు. తను నేషనల్స్ కూడా ఆడాడు, సిబిఎస్ఈ నేషనల్స్. సో నేషనల్ మెడల్ కూడా వచ్చింది. సో అలా కష్టపడతాను. ఓకే, ఎందుకంటే మా హస్బెండ్కి టైం ఉండదు. తను మార్నింగ్ వెళ్తే నైట్ వస్తాడు. ఇంకా అన్నీ నేను అటు స్కూల్ ఇటు పిల్లలు అన్నీ నేను చూసుకుంటాను. నైస్, దట్స్ గ్రేట్. సో మీరు స్కూల్లో ఎటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు? అంటే డిఫరెంట్గా నాకేంటంటే ఎడ్యుకేషన్ కంటే ఇంపార్టెంట్ మన ప్లే గ్రూప్ నుంచి యూకేజీ ఆ ఏజ్ వరకు. అంటే మా దగ్గర 2 years నుంచి 6 years కిడ్స్ వరకు ఉంటారు. ఓకే, ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి అకాడమిక్స్ కంటే ఎక్కువగా స్పోర్ట్స్ నాకు ఇష్టం అనమాట. ఓకే, అందుకని నేను రోజు రెగ్యులర్గా వాళ్ళకి ఏదో ఒక స్పోర్ట్, అంటే రింగ్స్తో కోన్స్తో ఫిజికల్ డెవలప్మెంట్ గురించి నేను చాలా గేమ్స్ ఆడిపిస్తుంటాను వాళ్ళని. ఓకే, రెగ్యులర్గా ఒక 1/2 hour వాళ్ళు ఓన్లీ స్పోర్ట్స్కి కేటాయిస్తాము. మాకు టైమింగ్స్ వచ్చేసి చాలా తక్కువ టైమింగ్స్. ప్రీ స్కూల్ అంటే 9:30 to 1 వరకే ఉంటుంది. సో ఆ టైంలోనే మేము భగవద్గీత శ్లోకాస్ నేర్పిస్తాం పిల్లలకి. ప్రేయర్లో మాకు మంత్కి ఒక భగవద్గీత శ్లోక చేంజ్ చేసి అలా 10 శ్లోకాస్ per 10 months మేము నేర్పిస్తాం పిల్లలకి. ఈవెన్ నర్సరీ పిల్లలు కూడా అందరూ డిసైడ్ చేస్తారు శ్లోకాస్. ఓకే, సో ఆ తర్వాత స్పోర్ట్స్ కంపల్సరీ. మీరు ఎట్లా నేర్చుకున్నారు ఈ శ్లోకాస్, ఈ పద్యాలు? నేను నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నేను 10th వరకు శిశు మందిర్ RSS, మొత్తం నా భావాలన్నీ కూడా RSS భావాలు. ఓకే, సో నేను శిశు మందిర్లో చదివాను కాబట్టి నాకు అవన్నీ కంఠస్థం అనమాట. ఓకే, ఏవైనా అన్ని విష్ణు సహస్రనామాలు కానీ అన్నీ. ఓకే, సో కాబట్టి పిల్లలకు కూడా అది ఆ శిశు మందిర్ని ఫాలో కావాలి అని నేను ఇక్కడ కూడా. ఎందుకంటే ఈరోజు రేపు పిల్లలకి ఇంట్లో పేరెంట్స్ నేర్పించట్లేదు, మనకు స్కూళ్ళల్లో కూడా ఏది కావట్లేదు. ఓకే, సో అందుకని నేను అది స్పెషల్గా పెట్టుకున్నాను. ఇప్పుడు నా దగ్గర నుంచి యూకేజీ బ్యాచ్లు వెళ్ళిన ఆ 5 batches కూడా అందరికీ భగవద్గీత శ్లోకాస్ వస్తాయి. ఓకే, సో అది. సో ఇప్పుడు నూనె కాగిందండి. సో కొంచెం వాటర్లో చేయొద్దుకొని మనం తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే లేకపోతే పకోడీలాగా రావవి. ఓకే, జనరల్గా ఆనియన్తో వేస్తారు కదా, మీరు మంచి ఆలు అండ్ సేమియా యూజ్ చేశారు. మరి చూడాలి ఇలా చేస్తే. అంటే జనరల్గా మేము ఆనియన్ తినమండి. ఓకే, సో ఆనియన్కి ఫుల్ అగెనిస్ట్ మేము. ఓకే, సో అందుకని మేము ఇలా కొన్ని ప్రయోగాలు చేస్తుంటాం అనమాట. సేమియాతో ఆలు, తర్వాత కొత్తిమీర, పాలకూర. అంటే మీ అత్తగారి ఇంట్లో తినరు ఆనియన్ గార్లిక్? మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా తినరు. ఓకే, మాకు అలాగే అలవాటు అయిపోయింది. సో మేము బయటకు వెళ్ళినా అదే ప్రాబ్లం. ఎట్లా అసలు ఆనియన్ గార్లిక్ లేకుండా అసలు వంట చేయటమే కష్టం అని అంటారు కదా? లేదండి, అంటే అందరూ మా ఫ్రెండ్స్ కూడా అలాగే అంటుంటారు కానీ మాకు అలవాటు. ఓకే, సో చాలా ఇవి. సో ఇప్పుడు నూనె కాగిందండి. సో నూనెలో ఇలా మనం
పాలకూర పకోడీ మీరు ఆనియన్ పకోడీ ఎలా వేసుకుంటారో తినేవాళ్ళు, సో అలాగే ఇది కూడా వేయాలి. ఓకే, చిన్న చిన్నగా చిన్న చిన్నగా వేసుకుంటే పిల్లలు ఇష్టపడతారు. ఓకే, ఇక పెద్ద పెద్దగా అంటే ఇంకా మళ్ళీ మనము పిల్లలకి అట్రాక్షన్ ఉండాలి అంటే మనం చిన్న చిన్నగా చేసుకోవాలి. అందుకే నేను ఆలు కూడా సన్నగా తరిగాను అనమాట. ఓకే, అది కొంచెం ఇలా ఇంకా కొంచెం కావాలంటే తీసేయచ్చు. ఓకే, మనకి ఈ ఆలు ఎలా తెలుస్తుందంటే ఈ ఆలు ఉంది కదా కొంచెం రెడ్డిష్లో అవుతుంది, ఓకే, అప్పుడు మనకి కాలినట్టు. ఓకే, ఇది ఈవినింగ్ పిల్లలు చాలా ఇష్టపడతారు. స్కూల్ నుంచి రాగానే ఇవి చేసి పెడితే డైనింగ్ టేబుల్ పైన పిల్లలు హ్యాపీగా తినేస్తారు. ఓకే, క్రిస్పీగా ఉంటాయి కాబట్టి క్రిస్పీగా ఉంటాయి. వీటిలో కాంబినేషన్ అంటే సాస్ అంచుకోవడం, ఓకే, టమాటో సాస్ ఉంటుంది కదా, టమాటో సాస్ అంచుకొని తింటే బాగుంటుంది. ఓకే. మీ లైఫ్లో ఏదైనా మర్చిపోలేనిది ఒకటి ఏమైనా ఇన్సిడెంట్ చెప్పగలరా, ఏమైనా షేర్ చేసుకోగలరా అన్నమాట? ఏముందండి, అంటే మీ కజిన్స్తో ఎలా ఉంటారు, లేదా మీ స్కూల్ టైంలో కానీ ఎప్పుడైనా మీ లైఫ్లో ఒకసారి ఒక ఇన్సిడెంట్ ఇది నేను మర్చిపోలేను అన్నట్టుగా? నా స్కూల్ లైఫ్ కాదు కానీ ఇప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత మొన్న బాబుకి నేషనల్ మెడల్ వచ్చింది. డెహ్రాడూన్లో అయినా ఈ కాంపిటీషన్స్, అక్కడ వాడికి ఆర్చరీలో నేషనల్ మెడల్ రావడం సిబిఎస్ఈలో నాకు అది చాలా ఆనందంగా అనిపించింది. అదైతే మర్చిపోలేను నా జీవితంలో. తర్వాత వీడికి బాబుకి మెడిసిన్ సీట్ రావడం కూడా నేను గ్రేట్గా ఫీల్ అవుతాను. పెద్ద బాబు ఎందుకంటే వాడు ఎంవైపీసీ గ్రూప్ తీసుకొని కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే వాడు మెడిసిన్ సీట్ తెచ్చుకున్నాడు. అది నేను హ్యాపీ. సో ఒక బాబేమో చదువులో ఉంటే ఇంకొక బాబేమో ఆర్చరీ స్పోర్ట్స్. నూనె మొత్తం నూనె రాకుండా చేసుకోవాలి. ఓకే, తీసుకోవడము, లేకపోతే నూనె పడతాయి, ఇవి పెట్టకుండా తీసుకోవాలి. వేడి వేడి సేమియా ఆలు పకోడీ రెడీ. ఇలా కాలితేనే బాగుంటాయి ఇవి. ఇంకా కొంచెం తెల్లగా ఉన్నా కానీ బాగుండవు, మెత్తగా అవుతాయి. మెత్తగా ఉంటాయి. వేడి వేడి సేమియా ఆలు పకోడీ రెడీ అయింది. ఇక టేస్ట్ చేసేద్దామా? మంచిగా ఫ్రై అయింది, ఆలు టేస్ట్ తెలుస్తుంది. అండ్ అసలు సేమియా కూడా మనం ఎక్కడ అట్లా కట్టుకోగా అట్లా ఏమనిపించట్లేదు, చాలా బాగుంది. రియల్లీ చాలా బాగుందండి. అండ్ దీన్ని నానబెట్టాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు వెంటనే అలా కలిపేసుకొని చేసేయచ్చు. ఎందుకంటే ఆలు మన ఇంట్లో ఎప్పుడూ ఉంటాయి, బాంబినో ఈజీ, అండ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇంట్లో అవైలబుల్లో ఉండేవే. సో ఈజీగా రిలేటివ్స్ వచ్చినప్పుడు మీ పిల్లలకి కూడా వెంటనే చిటికలో చేసేయచ్చు అనమాట. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అర్చన గారు, మీ వాల్యుబుల్ టైం మాతో స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇదేంటి ఫ్రెండ్స్ ఈరోజు వంట. మరో ఎపిసోడ్లో మరో కొత్త వంటలో కలుద్దాం. థ్యాంక్ యూ.